ప్రతిసారి మీ పాపని అడ్డు పెట్టుకోవద్దు. వినడానికి చాలా చాలా అసహ్యంగా ఉంది. నేను జరిగిందే చెప్తున్నాను, నమ్మకపోతే నేనేం చేయాలమ్మా? పెట్టిన కండిషన్స్ లో లూప్ హోల్స్ వెతికి లాజికల్ గా సెంటిమెంటల్ గా నన్ను ఒప్పించేట్టు చెయ్యాలనుకుంటున్నావేమో. అది అసాధ్యం. అలా అనుకునేదాన్నైతే అమ్మగారి ముందు నా గురించి మీకు అబద్ధం చెప్పే అవకాశం ఇచ్చేదాన్నే కాదు. ధైర్యంగా నేనే వాగ్దేవి గారి చిన్న కోడల్ని అని చెప్పుకునేదాన్ని. ఇప్పటికీ అదే ఆశతో ఎగిరి పడుతున్నావేమో. రెక్కలు కొత్తురించి నేలకి విసిరి కొడతాను. మీరు ఎన్ని శిక్షలు వేసినా నేను బ్రతికేది చచ్చేది వాగ్దేవి కోడలి గాని. వద్దని చెప్పే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరస్సు ఈ ఇంటి కోడలు. ఇన్ని రోజులు నువ్వు తీసుకొచ్చిన మనిషిని ఏం చేసినా ఊరుకున్నాను. సరస్సు అని తెలిసాక క్షమిస్తానని మాత్రం అనుకోకు. ఇదేం చేసిందో మీకు తెలుసా? తెలుసు, నాకు మొత్తం తెలుసు. నీలాగే నేను కూడా ఇంట్లో లేను. అంత మాత్రానా ఇలా ఆలోచించకుండా ఆవేశపడ్డానా? అది కాదండి. ఇది కోడలు కాదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు వేషం మార్చుకుని వస్తోంది? వస్తే మాత్రం నిజం బయటపడిందా? నీ ఆవేశం తప్ప. అంటే అమ్మమ్మ గారు ఫోన్ చేసి తప్పకుండా రావాలి అనేసరికి మీరు మొదట్లో నా గురించి చెప్పిన అబద్ధం బయటపడకూడదని ఇలా నటించాల్సి వచ్చిందమ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ నాటకానికి నన్ను వాడుకుంటున్నావు. ఈ ఇంట్లో నీ స్థానం కోసం మా అత్తయ్యని మెప్పించాలని చూసావు. కాదు, నువ్వు చెప్తున్నది కల్పితం. కేవలం నీ భ్రమ, అబద్ధం. కొత్తగా వచ్చిన మనిషిని మెప్పించడం కాదు, నీ మర్యాద నాశనం కాకుండా కాపాడింది తను. మీ అత్త పెంచుకున్న ప్రేమ దూరం కాకుండా అడ్డుపడింది. జ్ఞానాంబిక పిన్ని బ్రాహ్మణింటికి వెళ్ళినా ఏమాత్రం కూపీలాగినా ఏం జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటాను. ఒక మనిషి మీద కోపం పెంచుకోవడమే కాదు, నిజానిజాలు తెలుసుకోకపోవడం, క్షమించడానికి ముందుకు రాకపోవడం కూడా తప్పే. ఇంక చాలు, ఆపండి. మీ గొప్పలు మీవైతే నా తప్పులు నావి. రెండిటికి చాలా తేడా ఉంది. ఇది తలకిందులుగా తపస్సు చేసిన ఏనాటికి దీన్ని క్షమించను. ఇంకొకసారి కొత్త కోడలు గెటప్ లో కనిపించినా, మా అత్త ముందు నటించినా నేను ఒప్పుకోను. అది కాదు వాగ్దేవి, ఒక్కరోజు ఉండి మాయమైపోతే మీ అత్తయ్యకి ఏం సమాధానం చెప్పాలి? ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న మనిషిని ఎలా శాంతపరచాలి? అదంతా నాకు తెలీదు, అనవసరం. దగ్గరుండి నడిపించారు కదా, దారి కూడా మీరే చూపించండి. చూసావా అమ్మా, నిజాన్ని రాహుల్ దగ్గర దాయడం ఎంత శాపమైందో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వే సరస్సు అని రాహుల్కి చెప్పు.
నీ వల్ల కాకపోతే నాకు అవకాశం ఇవ్వు. వద్దు మామయ్య గారు, ఆ నిజం ఎవరికీ తెలియకూడదు. ఎందుకు? కారణం చెప్పు. నువ్వు చనిపోయావనుకుని రాహుల్ నరకం అనుభవిస్తుంటే వాగ్దేవి నువ్వు బ్రతికొస్తే కోడలుగా ఒప్పుకోవడానికి కూడా సిద్ధపడింది. అలాంటిది ఇప్పుడు రాహుల్కి నిజం తెలిస్తే వాడి సంతోషం కోసం ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటారేమో కానీ ఈ ఇంట్లో మాత్రం ఉండనివ్వరు మామయ్య. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సరే, అలాగే వెళ్ళండమ్మా. ఈ నరకంలో కన్నీళ్లతో మగ్గే కన్నా దూరంగా సంతోషంగానైనా ఉండండి. దూరం సంతోషమా? మా జీవితాల్లో సంతోషం అంటే ఈ కుటుంబమే. మీ అందరితో కలిసున్నప్పుడు అనుభవించే కష్టం చాలా ఇష్టంగా ఉంటుంది. అదే మీకు దూరంగా బ్రతికే బ్రతుకు నరకం కన్నా దారుణంగా ఉంటుంది. ఆ పాపం నేను చేయలేను మామయ్య, చేయలేను. నా సంతోషం కన్నా ఈ కుటుంబం క్షేమం ముఖ్యం. నా ప్రాణం కన్నా మన పరువు ముఖ్యం. నీ గుణానికి మంచితనానికి మహారాణిలా ఉండాల్సిన నువ్వు ఇలా అంటరాని దానిగా బ్రతకాల్సిన కర్మ పట్టిందమ్మా. కళ్ళల్లో బాధను చూసి ఓదార్చే చెయ్యి, తండ్రిలా ఒడిసి పట్టుకునే గుండె ఉన్నప్పుడు నాకేం భయం మామయ్య? నేను బాగానే ఉన్నాను, మీరు బాధపడకండి. ఇదేంటి మళ్ళీ ఈ గెటప్లో? కొత్త కోడలు మళ్ళీ బ్రాహ్మణి అయిందేంటి? ఇక్కడి నుండి ఇలాగే ఉంటానండి. ఏంటి ఇలానా? ఏం మాట్లాడుతున్నావు? అసలు నాన్నమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక నిన్నటి నుంచి చాలా కోపంగా ఉంది. అలా నటించడం కన్నా ఇలా ఉండడమే నయమని రాత్రి చెప్పాను కదండి. మళ్ళీ కొత్తగా అడుగుతారేంటి? నువ్వు అన్నావు కానీ ఇంత సీరియస్గా సిన్సియర్గా చేస్తావు అనుకోలేదు. సర్లే, నీకు నచ్చినట్టు చెయ్యి. నేను ఏ ప్రాబ్లం లేకుండా సపోర్ట్ చేస్తాను. బ్రాహ్మణి,
ఇదేంటి నిన్న మాయమైంది ఈరోజు గెటప్ మార్చి మరీ గుమ్మ ముందుకొచ్చింది. వాట్స్ హ్యాపెనింగ్ ప్రీతి? కన్ఫ్యూషన్ గేమ్ పార్ట్ 2. క్లారిటీ కావాలి అంటే కంటిన్యూగా చూడాల్సిందే. నీకు నచ్చినప్పుడు పోవడానికి నచ్చినప్పుడు రావడానికి ఇదేమన్నా మీ అత్తగారు ఇల్లు అనుకుంటున్నావా? మా తాతయ్య కొంట్లో బాగాలేదని అప్పటికప్పుడు వెళ్లాల్సి వచ్చిందండి. నవ్యమ్మ గారికి చెప్పాను. నేను కూడా ఆ రోజే నానమ్మకి చెప్పాను. మర్చిపోయారా నానమ్మ? గుర్తుంది, కానీ దీనికి పద్ధతి ఏంటని? పొగరా అమాయకమా? రెండూ కాదండి, మీరింత కోప్పడతారని తెలుసుకోలేకపోయానండి. ఇంకెప్పుడు చెప్పకుండా వెళ్ళనండి. ఈ ఒక్కసారికి తప్పు కాయండి. ఏం చిలకమ్మా, ఏం చేద్దాం? ఈ మనిషి ఉన్నా లేకపోయినా నాకు పెద్ద తేడా లేదు. నీ ఇష్టం అత్తయ్య. వద్దంటే ఇప్పుడే పంపే. నేనే కాదు, ఎవ్వరూ అడ్డుపడరు. వాగ్దేవి, నీ అభిప్రాయం మాత్రమే నువ్వు చెప్పు, అంతేకాని పిన్ని గారికి నువ్వెందుకు గొంతు కలపడం? నేను చెప్పింది నా అభిప్రాయం. మీకు అర్థం కాకపోతే అది నా ప్రాబ్లం కాదు. మీరు చెప్పండి అత్తయ్య. ఈ అమ్మాయికి కొంచెం క్రమశిక్షణ తక్కువైనా పద్ధతులు అవి బాగానే ఉన్నాయి. కాబట్టి కొద్ది రోజుల అవకాశం ఇద్దాం. ఆ తర్వాత కూడా మారకపోయినా, నేను ఉన్నా లేకపోయినా బయటికి గెంటే. అది ప్రత్యేకించి చెప్పాలా అత్తయ్య? ఆగో, ఏం చేస్తున్నావు? ముగ్గు పెడుతున్నానండి. అది కనబడుతోంది. నువ్వు వచ్చింది పాలన చూసుకోవడానికి, అంతేగాని ఇలాంటి పనులన్నీ చేయడానికి కాదు. అంటే ఉదయాన్నే మెలకు వచ్చిందండి. ఖాళీగా ఉన్నాను కదా అని కళ్ళాపు చల్లి ముగ్గు పెడుతున్నాను. ఇది నీ ఇల్లు కానప్పుడు, నువ్వు ఈ ఇంటికి ఏది కానప్పుడు ఎలా చొరవ తీసుకుంటావు? ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? ఇది నీ తప్పు కాదు, మా చిలకమ్మ తప్పు. ఒక మనిషిని పని కోసం తీసుకొస్తే పద్ధతులు చూసుకోవాలి కదా. నేను చేసిన పొరపాటు కూడా అదే అత్తయ్య. ఈ పొరపాటు ఎలా సరిదిద్దాలో నాకు తెలుసు చిలకమ్మ. ఏ బ్రాహ్మణి, ఆ ముగ్గు గిన్ని మా చిలకమ్మకి. నాకెందుకత్తయ్యా? ఎందుకేంటే, ఇంటికి మొదటి ముత్తైదువి, పెద్దదానివి నువ్వే కాబట్టి ఇక నుంచి ఈ ఇంట్లో కల్లాపైనా, ముగ్గైనా, పూజైనా, నోమైనా ఏదైనా సరే నువ్వే చెయ్యాలి. నీ చేతుల మీదుగానే జరగాలి. అంటే ఇప్పుడు ముగ్గు నేనే పెట్టాలా? అవును, అదే కదా చెప్తున్నాను. ఊర్లు తిరగడం బాగా అలవాటయ్యి సాంప్రదాయాలు మర్చిపోతున్నట్టున్నావు. అలా అని కాదత్తయ్య, ముగ్గు పెట్టి చాలా రోజులైంది. సరిగ్గా వస్తుందో రాదోనని
ఎలా వస్తే అలా పెట్టు. ఇప్పుడేమన్నా ముగ్గుల పోటీలు ఏమీ జరగడం లేదు కదా. అమ్మాయి, ఆ ముగ్గు గిన్నెవు. పోనీ అత్తకి నేను సహాయం చేసేదా ఏంటి? నువ్వే కాదు, ఎవ్వరు ఒక్క చుక్క కూడా పెట్టడానికి వీల్లేదు. వెళ్ళు చిలకమ్మ. ఏం ఆలోచిస్తున్నావు? ఏం ముగ్గు పెట్టాలా అని ఆలోచిస్తుందేమో. పిన్ని గారు, మా వాగ్దేవికి చిలకల ముగ్గంటే చాలా ఇష్టం. అదే పెడుతుంది. అది మీరు చెప్పాలా? కొన్ని విషయాలు ప్రత్యేకించి చెప్పాలా ఏంటి చిలకమ్మా? అదే వాగ్దేవి. నేను అర్థం చేసుకోగలంలే. నిజమే చిలకమ్మ, నువ్వు చిలకల ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది. చుక్కలు పెట్టడమే రాదు, చిక ముగ్గులెలా కలపాలో ఏమో. తొందరగా పెట్టు చిలకమ్మా, లేకపోతే లోపలికి రావాల్సిన లక్ష్మీదేవి పక్కింటికి వెళ్ళిపోతుంది. ముసల్దాని మాటలు చూడు, ఏదో లక్ష్మీదేవి బాగా క్లోజ్ అయినట్టుగా అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంది. ఈ పొగేంట్రా, కళ్ళు మండుతున్నాయి. ఎక్కడో చెత్త తగలబెడుతున్నట్టున్నారు నాన్నమ్మ. నువ్వు ముగ్గు వేయవే. రాహుల్ బాబు, రాహుల్ బాబు, బాగొస్తుంది కదా, మీరు వెళ్ళి ఇంకా ఎక్కువ చేయండి, కేసేస్తాను. వెళ్ళండి, వెళ్ళండి. నాన్నమ్మ, నేను వెళ్ళి చూసొస్తాను.